ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా శివపార్వతి, ఊళ్ళో వాళ్ళందరినీ ఎందుకు పోగేయమన్నావు? పొద్దున్నే మా ఆయన్ని ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను. శివ, సరదాగా మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఇక్కడ ఇలా మాట్లాడితేనే అవతల వాళ్ళని సరిగ్గా మాట్లాడేలాగా చేయొచ్చు బావా. శుభ్రంగా స్నానాలు చేసి చిలక గోరింకల్లాగా రచ్చబండ దగ్గరికి వచ్చారని అర్థమైంది గాని ఏసేమేందో చెప్పాలి కదా శివపార్వతి. విషయమేంటో ఇక్కడున్న పెద్ద మనుషులకి చెప్తే ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద అందరికీ తెలుస్తుంది కదా పెద్దనాన్న. మనుషులకే కాదు పశువులు కూడా తెలిసిపోద్ది. అయితే వెంటనే మీకు అర్థమైపోయిద్దిలే. విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకోండి అని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ ప్రక్రియ, ఓటింగు ఇవన్నీ సజావుగా జరగాలని మా ఆయన సమక్షంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ, విషయం ఏంటో నాతో కూడా చెప్పకుండా నువ్వు నవ్వుల పాలవుతావేమోనని నాకు కంగారుగా ఉంది. వెళ్దాం పద. ఆగు గంగా, నీ పెళ్ళాం పోలీస్ ఆఫీసరే గాని పోలీస్ స్టేషన్లో పనులు తప్ప ఊళ్ళో జరుగుతున్న ఈ అవ్వారాలు తెలియదనుకుంటా. చూడమ్మా శివపార్వతి, ఈ 5 ఏళ్లు సర్పంచ్గా నేనున్నాను. ఈసారి రాబోయే ఎన్నికల్లో మీ పెదనాన్నగారు సర్పంచ్ కాబోతున్నారు. ఎలక్షన్స్ జరగకుండా ప్రెసిడెంట్ ఎలా అవుతాడు? అదే ఆ మాటని శివునయ్యాలని చూస్తున్నాను. నువ్వు వినిపించుకోవడం లేదు. విషయం ఏంటంటేనమ్మా, ఈ తూరి ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్లు జరగవు. ఎందుకు జరగవు? ఎందుకంటే మీ పెదనాన్నగారిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాం. ఎవరి అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఆయన ఏమైనా దేవుడా? శివపార్వతి పార్వతి పార్వతి శివ, మనకి అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం అంతగా మంచిది కాదు. నా మాట విను, వెళ్ళిపోదాం పద. మనకి చాలా అవసరం బావా, ముఖ్యంగా నాకు. మా పెదనాన్నని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వీల్లేదు. నువ్వు కాదన్న మాత్రాన ఎన్నుకోవడం ఆగిపోదు కదమ్మా. ఆయనకు పోటీగా ఎవరైనా నిలబడితేనే కదా ఎలక్షన్లు జరిగేది. నిలబడుతున్నారు. ఎవరు? నా భర్త గంగాధరం గారు. గంగాధరం గారు. గంగాధరం గారు. అలియాస్ గంగా. 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.